కోట్లు 62 కోట్లు ఇవ్వమని బీజేపీ వాళ్ళని. మేము 14 మేము దానికి డబ్బులు ఇచ్చాం, ఆకుకి ఇచ్చాం, తమలపాకు ఇచ్చాం, చెక్కకి ఇచ్చాం. ఈ చెప్పడం ఎందుకు? మా డబ్బులు మా ఇవ్వండి, మేము చేసుకుంటాం. రేపు తెలుగు బీజేపీ వాళ్ళు వచ్చి నిన్న మోడీ గారు ఏమి చెప్పలా, కోటప్పకొండ త్రిమూర్తులు అని చెప్పాడు. మంచిది, త్రిమూర్తులే. అది 1450 సంవత్సరంలో కోటప్పకొండ నర్సాపేట జమీందారు గారు కట్టించారు. మంచిది. అది ఏం చెప్పాడు? నేను 14 నుంచి 19 దాకా నేను తెలుగుదేశం గవర్నమెంట్కి నేను ఈ సహకరించా. 18లో మేము ఇద్దరం తవ్వు ఆడుకొని కొట్టుకొని అమలాబోతులు తీసుకొని బయటికి పోయాం. ఇప్పుడు 2024లో కలిసాం. నేను ఈ రాష్ట్రానికి ఇది చేస్తాను. ఆయన చెప్పలే, ఈయన అడగల. మైకులు పోయినాయని అయిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు వేస్తారు ఓట్లు? ఈయన ఇందాక తిరుపతి రావు గారి ఎలక్షన్ చదువుతున్నాడు. లెఫ్ట్ పార్టీలు మీరు ఓడిపోయేదాకా ఊరుకోరు. మాకు షర్మిల కాదు, ఎవరు కాదు, మీకు అగనిస్ట్ ఓటేస్తారు. లెఫ్ట్కి మీరు ఎట్లా అగనిస్ట్ వేస్తారో వాళ్ళు వేస్తారు. వాళ్ళకి 1% ఓటు ఉంది. కాంగ్రెస్ కు 1.25% ఉంది. లెఫ్ట్ ఇండియా లెవెల్ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. యాంటీ బీజేపీ. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయటం. మొన్నటిదాకా సాయి గారు చెప్పండి. ఈ రాష్ట్రం 8% ముస్లింస్ ఉన్నారండి. మాకు 6% వేసేవాళ్ళు, వాళ్ళకి 2% వేశారు. మొత్తం కంప్లీట్ తీర్మానాలు. మాకు బీజేపీ గెలిచినందువల్ల 3.5% పెరిగాం. 54% ఓటుకు వెళ్తున్నాం మేము. ఇది మా అనాలిసిస్. వాళ్ళు ఎంతమంది గెలిస్తే 2009 రాజశేఖర్ రెడ్డి ఓటు ఇచ్చారా? కేసీఆర్ గెలిచాడు, సిపిఐ గెలిచింది, సిపిఎం గెలిచింది. వాటర్ డిసైడ్. వీళ్ళు ఎంతమంది గెలిస్తే ఏముందా? అంటే ఒక చిన్న లాజిక్ ఉంది మీరు చెప్పిన దాంట్లోనే. ఆ టైంలో 2009లో ఇట్లాగే జట్టు కడితే, బట్ చిరంజీవి అక్కడ 3వ ఫోర్స్ గా ఉండటం వల్ల, ఆయన ఓట్లు చీల్చడం వల్ల రాజశేఖర రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు 94 సీట్లకి ఎదిగిపోయింది. అంతకుముందు 45 దగ్గర నుంచి ఏకంగా 94కి ఎదిగింది. అంటే అదే గనక చిరంజీవి లేకపోయి ఉంటే వాళ్ళు పూర్తి అధికారంలోకి వచ్చిండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి థర్డ్ ఫోర్స్ లేదు. ఇవాళ అట్లాంటి థర్డ్ ఫోర్స్ లేదు. సాయి గారు, గమ్మత్ ఏంటంటే మీలాంటి సీనియర్ రిజిస్ట్రేషన్ కూడా తెలియని ఓటు గురించి మనం చర్చ పెడతాం. 18% మాయైంది. తెలుగుదేశానికి లేవా? అందరికీ ఉన్నాయి 18%లో. తెలుగుదేశానికి నేననేది ఆ రోజునున్న తరహాలో ఇప్పుడు ఇంకొక తృతీయ ఫోర్స్ లేదు అంటున్నా. సాయి గారు దయచేసి వినండి. 2% ముస్లింస్ మాకు 6%, 8% ఓట్లు 6% వేస్తున్నారు. 2% తెలుగుదేశానికి. 30 years నుంచి సాలిడ్ ఓట్స్ ఉన్నాయి. మీకు బూతుల ప్రకారం చెబుతా, ఒక 40 బూతులు చెబుతా నేను, వాళ్ళకి ఎన్ని పడుతున్నాయని. ఆ 2% కూడా వేరు. మీకు ఒక కొత్త నిజం చెబుతా. 2 గంటల తర్వాత మదురైలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయం, అసలు ఒకటే నిర్ణయం, యాంటీ బీజేపీ ఓటేయండి. పోటీ చేయకుండా వైసీపీకి వేసేస్తారా? పోటీ చేయకుండా వాళ్ళకి వచ్చేది ఏంది, పోయేది ఉంది? వైసీపీ మద్దతు ప్రకటిస్తారనుకుంటున్నారా? మొత్తం వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు ప్రకటిస్తారంటారా? ఇంటర్నల్ గా వాళ్ళు ఇంటర్నల్ డిసైడ్. ఇండియా లెవెల్లో వాళ్ళకి 100 ఓట్లు రాని, 500 ఓట్లు రాని, నియోజకవర్గానికి 1000 ఓట్లు ఉన్నాయి. మీకు చాలా నిజాలు చెప్తున్నా నేను, మీరే చెప్తారు ఒక 4-5 రోజుల తర్వాత. రైట్. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నారు. మీకు చెప్తున్నారు, ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నారు. టోటల్ ఇండియా లెవెల్లో కమ్యూనిస్టులు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కానీ కాదు, బీజేపీ అగనిస్ట్ గా టోటల్ ఇండియా లెవెల్లో మనకున్న 100 ఓట్లు నియోజకవర్గానికి 100 ఆ పార్టీకి అండి. వాళ్ళు ఓడిచ్చే పార్టీకి ఏదైతే బీజేపీ అయితే బీజేపీని ఓడిచ్చేది, వైసీపీ అయితే వైసీపీకి అండి, ఇంకో పార్టీ అయితే ఇంకో పార్టీకి అండి. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు? అంటే ఇక్కడ మీరు రావడం వాళ్ళకి బలం అవ్వాలా, బలహీనత అవుతుందా?